హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. ముందుగా ఈ రోజున సినిమా టాకీస్ లోని హైలైట్స్ ని ఒకసారి చూద్దామా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తుంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీన్ని 800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి వేరే లెవెల్లో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనట్లు చర్చలు జరిపిన వీడియోలతో ప్రకటించారు. అల్లు అర్జున్ అట్లీ అమెరికా వెళ్ళి అక్కడున్న విఎఫ్ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనే కామెంట్ వినిపిస్తుంది. ఈ మూవీ గురించి ఎప్పుడో ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో 2 స్టార్ హీరోలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, దిశా పఠానీలకు తీసుకుంటున్నారంట. ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరికి అటు బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో వీరికి ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఇద్దరు అత్యంత హాట్ హీరోయిన్స్. అందుకే వీరిద్దరిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మిగతా నటినట్లను కూడా తీసుకుంటున్నారంట. ఇందులో హాలీవుడ్ స్టార్లు కూడా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా తీస్తున్నారని అంటున్నారు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ లో లిస్ట్ లో చేరిపోయారు. అలాంటి నాగ్ అశ్విన్ కు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా ఆయన్నే కథలు రాసుకుంటారు. డైలాగులు కూడా ఆయన్నే రాసుకుంటారు. తాజాగా ఓ కాలేజీ స్టూడెంట్తో ఆయన ముచ్చటించారు. ఇందులో కొత్త కథలు రాసుకోవడం చాలా కష్టం కదా అని ఓ ప్రశ్న వచ్చింది. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, అవును, కొత్త తరహా కథలు రాయడం చాలా కష్టం. ఎందుకంటే మనం రాసుకొని కథలు కొన్ని రోజులకు వేరే వాళ్లకు అవే ఐడియాలు వచ్చే రాకపోవచ్చు. వేరే సినిమాలు ట్రైలర్లో అవే కాన్సెప్ట్లు కనిపిస్తాయి. నేను 2008లో జ్ఞాపకాలు కళల నేపథ్యంలో కథ రాసుకున్నాను. కానీ అదే కాన్సెప్ట్లో హాలీవుడ్లో ఇన్స్పెక్షన్ అనే ట్రైలర్ వచ్చింది. అది చూసి వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ కథలు రాసుకోవడం ఆపలేదు అంటూ తెలిపారు. కళలు అనే కాన్సెప్ట్లో 2010లో హాలీవుడ్లో వచ్చిన ఇన్స్పెక్షన్ అనే మూవీ భారీ విజయం సాధించింది. ఒకవేళ అది రాకపోయి ఉంటే నాగ్ అశ్విన్ నుంచే ఓ భారీ మూవీ వచ్చేదేమో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సల్లార్ గోట్ లైఫ్ బస్టర్ హిట్స్ తో పృథ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరియర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్ కి చేరింది. ఎంతలా అంటే 3 ఇండస్ట్రీస్ లో భారీ ఆఫర్లను కొల్లగొట్టేంతలా. ఓవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ, మరోవైపు నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరియర్లో రిస్క్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిలిం మేకర్గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో. ప్రెజెంట్ లైన్అప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఈ మల్టీ టాలెంటర్. ఓన్ ఇండస్ట్రీలో విలాయత్ బుద్ధా, నోబడి, సంతోష్ ట్రోఫీ చేస్తున్న వర్సటైల్ యాక్టర్ బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టులను తన బ్యాగ్లో వేసుకుంటున్నాడు. ఆయనతో నార్త్ బెల్ట్లో తెరంగేట్రం చేసిన రావాల్సిన తన క్రేజ్ రాలేదు. రీసెంట్లీ బడే మియా ఛోటే మియాలో నెగిటివ్ రోల్ పోషించిన సరైన గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు పడిన చోటే నిలదొక్కునేందుకు ట్రై చేస్తున్నాడు. హిందీలో సర్నమితో పాటు మేఘ్నాన్ గుల్జార్ చిత్రంలో డైర్కు కమిట్ అయ్యాడు. కరీనా కపూర్ మేల్ లీడ్గా కనిపించబోతుంది. ఎప్పుడు హీరోగా ఏం చేస్తాం, ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తుందేమో అనుకున్న పృథ్వీరాజ్ నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. టాలీవుడ్లో SSMBలో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడన్నది ఓపెన్ సీక్రెట్. కేవలం హీరోల విషయంలో రాజమౌళి రెస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఫ్రీ బర్డ్ అయిపోయాడు పృథ్వీ. అందుకే ఆల్ ఇండస్ట్రీలను చుట్టేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కమిట్ అవుతూ తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా నోటీసులు పంపారు. తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది.
కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, యంగ్ డైరెక్టర్ అదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై జీబీయూ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో ఒకప్పటి తమిళ సినిమాల్లోని ఇళయరాజా సంగీతం అందించిన సాంగ్స్ ను గుడ్ బ్యాడ్ అగ్లీ వారిని రీమిక్స్ చేసి ఉపయోగించారు. ఆ సదరు సీన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఆ సాంగ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తన పాటను అనధికారికంగా వాడుకోవటంపై ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సినిమాల్లో తన పాటలు వాడడంపై నోటీసులు ఇచ్చారు. ఇళయరాజా నష్టపరిహారం కింద తనకు 5 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు నోటీసులు పంపించారు. ఇళయరాజా అదేవిధంగా గుడ్ బ్యాడ్ అగ్లీలోని 3 పాటలను వెంటనే నిలిపివేయాలని మరియు 7 రోజులుగా చిత్ర బృందము బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చిత్ర పరిశ్రమలో హీరోలకు వరుసగా ఫ్లాప్స్ వచ్చినా వారికి వచ్చిన నష్టమేమీ ఉండదు. వరుసగా డజన్ డిజాస్టర్లు ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. 2-3 ఫ్లాప్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకొని ఆ వెంటనే ఫ్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరో సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేందుకు 100 సార్లు ఆలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్లు సెలెక్షన్స్ కారణంగా ఫ్లాప్స్ హీరోయిన్స్ క్యారియర్ త్వరగా కనుమరుగవుతుంది. శాలిని పాండే, అర్జున్ రెడ్డి వంటి సెన్సేషన్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ జబల్పూర్ బ్యూటీ 118తో మరో హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇద్దరి లోకం ఒకటే నిశ్శబ్దం వంటి డిజాస్టర్స్ తో టాలీవుడ్ కు దూరమైంది. ఆకాంక్ష శర్మ లైలాతో తెలుగు పరిచయమైన కన్నడ బ్యూటీ ఆ సినిమా డిజాస్టర్ తో కెరీర్ డైలమాలో పడింది. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన కృతి వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి ఫ్లాప్ తో టాలీవుడ్ లో అవకాశాలు నెమ్మదించాయి. సాయి మాంజ్రేకర్ మేజర్ తో మెప్పించిన సాయి స్కందాతో డిజాస్టర్, గన్నీతో అల్ట్రా డిజాస్టర్ కొట్టి దాదాపు అవకాశాలన్నీ కోల్పోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఫారియా అబ్దుల్లా జాతిరత్నాలతో జెట్ స్పీడ్ లో వచ్చిన ఫారియా ఆ ఒక్కటి అడక్కు రావణాసుర, లైక్, షేర్ ను సబ్స్క్రైబ్ ఫ్లాప్స్ పడడంతో ఏదో అలా బండిలాగిస్తుంది. అను ఇమాన్యుయల్ నానితో చేసిన మజ్ను సినిమా తప్ప ఈమె క్యారియర్ లో హిట్ అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తెలుగులో సినిమాలేవి లేక తమిళ్, మలయాళంలో ప్రయత్నిస్తోంది. వైష్ణవి చైతన్య బేబీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ తెలుగు అమ్మాయి జాక్ తో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం అవకాశాలైతే ఉన్నాయి, కానీ మరో 2-3 ఫ్లాప్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలానే ఉంది. హీరోయిన్స్ కథలు వినకుండా సినిమాలు ఓకే చేస్తారా అంటే హీరోయిన్స్ చెబితే వినే దర్శకులు, హీరోలు ఎవరంటే రక్కున చెప్పలేని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకూడదనే భావన హీరోయిన్స్ లో ఉండడం సహజం. యంగ్ హీరోలు రెమ్యునరేషన్ పైనే కాకుండా కథలపైన దృష్టి పెడితే హీరోయిన్స్ కు 4 సినిమాలు అదనంగా వస్తాయి. సినీ కెరియర్ లో మరిన్ని కొన్నేళ్లు ఉంటుంది.